ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా. ఆయన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ప్రియులారా, ఈ రాత్రి నిన్ను చూచి దాటిపోయే దేవుడు కాదు. ఈ రాత్రి నిన్ను చూచి దాటిపోయే దేవుడు కాదు. త్రోవ పక్కన గుడ్డివాడు కేకలు వేసినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా, నన్ను కరుణించుమయ్యా అని త్రోవ పక్కన గుడ్డివాడు కేకలు వేస్తే ఆ దేవుడు ఆ కేకలను చూచి దాటిపోలేదమ్మా. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో స్తుతి మహిమల ద్వారా కేకలు వేయగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని స్తుతించగలిగితే, నిన్ను కూడా ఆయన దాటిపోయే దేవుడు కాదు. నిన్ను కూడా ఆయన దాటిపోయే దేవుడు కాదు. దాటిపోయే దేవుడు కాదు. ఆయన కనికర సంపన్నుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నిన్ను కరుణించగలిగిన దేవుడు. ఆ గుడ్డివాడిని కరుణించిన దేవుడమ్మా. ఆ గుడ్డివాని జీవితంలో అద్భుతము చేసిన దేవుడమ్మా. ఆ గుడ్డివాని జీవితంలో తన జీవితంలో ఇది జరగదు, ఈ కార్యము నేను పొందుకోలేను, నా జీవితంలో దీన్ని నేను అనుభవించలేను, ఇది అసాధ్యము అని ఏదైతే తన జీవితంలో గుడ్డివాడు అనుకున్నాడో, యేసయ్య తన వైపు తిరిగి చూచుట ద్వారా, యేసయ్య తన వైపు తిరిగి అడుగులు వేయుట ద్వారా, యేసయ్య తన దగ్గరికి రావటము ద్వారా తన జీవితంలో పొందుకోలేనటువంటి గొప్ప కార్యాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. తన కన్నులు తెరవబడ్డాయి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆశపడి నువ్వు ఆరాధిస్తూ ఉంటే, ఆశపడి ప్రభుని కనపరుస్తూ ఉంటే, ఆశపడి ప్రభుని మహిమపరుస్తూ ఉంటే, ఆశపడి ప్రభుని స్తుతిస్తూ ఉంటే, నీ ఆశపడిన ప్రతి ప్రాణమును ఈ రాత్రి ఆయన నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆయన మేలుల చేత నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదముల చేత నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న వేదనంతా తీసివేసి, నీ హృదయంలో ఉన్న కష్టమంతటిని తీసివేసి, నీ జీవితంలో ఉన్న బంధకాలన్నిటిని తెచ్చివేసి నీకు విడుదలనిచ్చి నీ హృదయంలో నెమ్మదిని కలుగ చేయబోతూ ఉన్నాడు. నీ హృదయంలో సమాధానమును కలుగ చేయబోతూ ఉన్నాడు. నీ హృదయంలో సంతోషమును కలుగ చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభుని మనము స్తుతిద్దాం. ఈ రాత్రి ప్రభుని మనము ఘనపరుద్దాం. ఈ రాత్రి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. అందరము దేవుని యొక్క సన్నిధిలో బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం, బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం, బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. యేసయ్యా స్తోత్రాలునైనా, యేసయ్యా స్తోత్రాలునైనా, యేసయ్యా స్తోత్రాలునైనా. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసు నామమును మనం పలుకుదాం. శక్తివంతమైన నామం యేసు నామం. బ్రతుకులను బాగు చేసే నామం ఆమేన్. యేసు నామం. స్తోత్రం. జీవమునిచ్చే నామం యేసు నామం. స్తోత్రం. ఆ నామమును పలుకుతూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తోత్రం.
బాగు చేయడానికి, మన కంటిన పాప శాపాలన్నిటినీ కొట్టివేయడానికి ఆయన అరుదించిన మహనీయుడు.
ఆరాధిస్తున్న దేవుడు సమీపించరాని తేజస్సులో నిరంతరము వసించే అమరుడు. ఆమేన్. కోటి సూర్య కాంతుల కంటే స్తోత్రం. మించిన తేజస్సుతో హల్లెలూయా. నిరంతరము ప్రకాశించుచున్న ఘనుడైన మహారాజా ఆయన. స్తోత్రం. భక్తుడు అంటాడు, అంత గొప్ప దేవుడు మనలను ప్రేమించి ఆమేన్. మనకు సమీపముగా దిగి వచ్చాడు. స్తోత్రం. అందును బట్టి నీకు కృతజ్ఞతలు అని. స్తోత్రమయ్యా. స్తోత్రం. స్తోత్రం. మహా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడైన ఆయన ఆమేన్. తన మహిమను ప్రక్కన పెట్టాడు. స్తోత్రం. నిత్య స్తోత్ర ఆరాధనలు ప్రక్కన పెట్టి ఆమేన్. మనలను ప్రేమించి ఆమేన్. మన ఆరాధన కోరుకుంటూ స్తోత్రం. ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. 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 కేవలం మనలను ప్రేమించి ఆమేన్. అరుదైన ప్రేమతో స్తోత్రం. ఆయన మనలను ప్రేమించాడు. హల్లెలూయా. అత్యధికమైన విజయాన్ని మనకివ్వాలని స్తోత్రం. మన శత్రువును సిలువలో చితక్కొట్టాడు. ఆమేన్. మనకు విడుదలనిచ్చి విజయవంతులుగా ఆయన సన్నిధిలో మనం ఉండాలని స్తోత్రం. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి పెరలిపాడు గ్రామానికి దేవుడు మరొక సువర్ణ అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం. మరొక అవకాశం. స్తోత్రం. ప్రభు యొక్క అత్యున్నతమైన ప్రేమను స్తోత్రం. మనం అర్థం చేసుకోవడానికి, హల్లెలూయా. ఆ ప్రేమకు దగ్గరగా మనం రావడానికి, స్తోత్రం. మనలను పట్టి పీడించి నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని వెళుతున్న సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల పొందడానికి ఆమేన్. ఒక అద్భుతమైన రాత్రిగా ఈ రాత్రి ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఆమేన్. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. వందనాలు యేసయ్యా. వందనాలు నాయనా. స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, అవును ప్రభు. ఎంతైనా కృపగలిగిన దేవుడు నాయనా. స్తోత్రం. మీ నామమును మేము మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. మీ నామమును మేము ఘనపరుస్తున్నాం నాయనా. స్తోత్రం. మా ఎడల మీకున్న అనంతమైన ప్రేమ, ఆమేన్. ఈ యొక్క గ్రామం యొక్క ప్రజల విషయంలో మీరు చూపుతున్న దివ్యమైన ప్రేమకై మీకు స్తోత్రాలు నాయనా. స్తోత్రాలు నాయనా. స్తోత్రం. స్తోత్రాలు నాయనా. హల్లెలూయా. అందరం కూడా ఆ ప్రేమను బట్టి మనం మరొక్కసారి చిన్న ఆరాధన చేద్దాం. స్తోత్రం. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకి మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకి మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్, ఆమేన్. యేసయ్యా, 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 నా యేసయ్యా,
స్తోత్రం అంధకార కార్యాలు, ఎస్ లార్డ్ ప్రతి విధమైన చీకటి కార్యాలు స్తోత్రం యేసు నామములో బ్రేక్ అగునుగా, ఆమేన్ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ఆమేన్ ఈ ప్రాంతంలో ఆత్మలను పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి కార్యాలు స్తోత్రం విడుదల పొందనల్లకుండా, రక్షణ కార్యము హృదయాల్లో జరగకుండా స్తోత్రం ఎన్ని ఆత్మలను చీకటి పట్టి పీడిస్తుందో హల్లెలూయా నజరేయుడైన యేసు నామములో స్తోత్రం స్తోత్రం వారికి విడుదల కలుగునుగా, ఆమేన్ విడుదల కలుగునుగా. ఆమేన్ సువార్త ప్రకాశము వెలుగు వెల్లడవుతుండగానే ఆమేన్, ఆ ఆమేన్. సువార్త సత్యము వారి స్తోత్రం. కన్నులకు వెలుగిచ్చునుగా. ఆమేన్ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలయ స్తోత్రాలు నాయనా. స్తోత్రాలయ మీ దాసుని బలపరిచి బహుగా మీరు వాడుకోబోతున్నందుకే మీకు స్తోత్రం, స్తోత్రాలు. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకే మీకు స్తోత్రాలు నాయనా. స్తోత్రం. వందనాలు యేసయ్యా. స్తోత్రాలు. మీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి ఆమేన్ మీ యుద్ధకు పరుగులెత్తగలిగిన ఆ ఉన్నతమైన కృపలో మీరు మమ్మల్ని బలపరచబోతున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, స్తోత్రం మా స్తుతులపై ఆసీనుడవై మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందులకై మీకు మహిమ చెల్లిస్తూ, స్తోత్రం యేసు క్రీస్తు ప్రభుల వారి ఘననామంలో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో చక్కటి శక్తివంతమైన ఆరాధన జరిగించినటువంటి ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయుచున్నాను. గత రాత్రికాల సమయంలో కూడా తెలియచేశాను. మీరు కూర్చునే పద్ధతి విధానం తోటలో ఉన్న మొక్క వలె ఉండాలి, కానీ అడవిలో పెరుగుతున్న చెట్టు వలె ఉండకూడదు. దయచేసి అందరూ అటు ఇటు చక్కగా ఒక లైన్ ప్రకారంగా కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ రెండు హస్తాలెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన గ్రామమును ప్రేమించి ఆ దూర ప్రాంతం నుండి అభిషేకం కలిగినటువంటి దైవజనులు పెద్దవారు జీవరత్నమయ్య గారు ఈ రెండవ దినాన కూడా మరి సువార్త కొడికలలో మన మధ్య ఉండటానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. మరి సమయాన్ని పోనివ్వకోకుండా దైవ సేవకునికి ఈ సమయాన్ని మనము అప్పగిద్దాం. దేవుని నామాన్ని మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ దైవ సేవకుని మనము ఆహ్వానిద్దాం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. రాత్రి వచ్చాం, ఈ రాత్రి కూడా వచ్చాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేపిస్తారా? రాత్రి వచ్చాం, ఈ రాత్రి వచ్చాం. రాత్రి ప్రార్థనకు వచ్చాము, ఈ రాత్రి కూడా ప్రార్థనకు వచ్చాము అన్నవాళ్ళు అండి ఏముందండి ఇందులో? రాత్రి రాలా, ఈ రాత్రే వచ్చాము అన్నవాళ్ళు చేసి చూపించండి. అలాగే రాత్రి రాలి, ఈ రాత్రి వచ్చారు. మీకు 200 ఈ రోజైనా రాగలిగారు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. నిన్న రాత్రి ఈ రాత్రి 2 రాత్రులు హాజరైన మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క వాక్యంలో ఆధ్యాత్మికముగా, ఆర్థికముగా, ఆరోగ్యపరంగా ప్రతి ఇల్లు వర్ధిల్లాలి అనేది దేవుని ఏర్పాటు. కనుక అందుకొరకు మీరు హాజరవ్వడం మీకు ఆశీర్వాదం అని చెప్పుచు మీకు వందనాలు తెలియచేస్తూ నన్ను ఆహ్వానించిన ప్రియులైనటువంటి దైవజనులు ఇమ్మానుయేల్ గారికి, దైవజనురాలకి వందనాలు తెలియజేస్తూ, అలాగే మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి దైవజనులు డేవిడ్ గారు, ఎస్తర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనుడు, దైవజనురాలు ప్రియప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రియులైనటువంటి పెద్దలు,
ప్రతి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దివ్యమైన సన్నిధిని గురించినటువంటి మనకు సమీపంగా వినబడుతున్న ఈ మాటల్ని మనం ఆస్తించబడి వర్ధిల్లాలని కోరి మనకు అందిస్తున్నాడు అని గుర్తెరిగితే బాగుండు. మాకు తెలుసులే అన్నట్టుగా వ్యవహరిస్తే ఈ రాత్రి మనం వినేటువంటి మాటల్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందలేం. ఆశతో వింటే, ఆసక్తితో వింటే అవగాహన కలుగుట వలన ఆస్తించబడతాం. ప్రార్థనతో ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. అల్పుడైన నన్ను మరుగుపరిచి మీరు కనిపించండి. ఆత్మకు భిన్నమైనది, పరిశుద్ధాత్మ అభిషేకానికి భిన్నమైనటువంటి కార్యమును లయపరచండి ప్రభువా. అందరికీ వినుబుద్ధి పుట్టించండి. గ్రహించగలిగిన మనస్సు, అంగీకరించే హృదయం, అనుసరించే జీవితము కలిగిన వారిగా ఈ సమయాన్ని వినుచున్న ప్రతి వారిలో దీవెనకరంగా ఉండునట్లుగా కృప చూపండి డాడీ. మరొక పర్యాయం మమ్మల్ని మీకు లోపరుచుకుంటున్నాను తండ్రి. ఈ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఈ శబ్దాంతరం ద్వారా దూర ప్రాంతం నుండి ఆలకిస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించండి. ఈ స్థలానికి హాజరయ్యి ఆలకిస్తున్న వారిని ఆస్తించండి అయ్యా. మెట్టుకు సమస్తము మీ స్వాధీనంలోకి తీసుకోండి. మీ మహిమ కొరకై నడిపించండి. రెండవ రాత్రి కొరకు మీకు వందనాలు. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభులు వారి దివ్యమైన నామం పేరిట పాతాళము ఖాళీ చేయబడునుగాక, పరలోకం నింపబడునుగాక, చీకటికి సిగ్గు, దేవదేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి, ఈ సమయం అందుకొరకై మీరు ఆస్తిస్తూ రావాల్సిందిగా బలిష్టమని మీ హస్తాలకు అప్పచెప్పుకొని నన్ను మీ పాదములు ఎదుట అణిచివేయబడిన వ్యక్తిగా ఉండాలని, మీరు నా జీవితంలో, మా జీవితాల్లో ఆకాశం మట్టుకు హెచ్చించబడిన వారుగా ఉండాలని ఆశించి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొంత వాక్య భాగాన్ని గత రాత్రి ఆగిన అక్కడి నుండి సాగిద్దాం, అంటే కొనసాగించుదాం. ఆ మాటలను కొనసాగిద్దాం. ఎక్కడ ఆగిపోయాము? ఎక్కడ చోట్ల కానిమ్మంటారా? అదే అట్లా అడిగితేనే మర్యాదగా ఉండదు అన్నట్టుగా ఉంటారు కొద్దిమంది. వింటున్నా మీరు ఆలకించి ఆస్తించబడటానికి మీకు ఎంతవరకు తెలిసిందో మరికొన్ని విషయాలు తెలియచేయడానికే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే కాదు. నమ్మకత్వాన్ని గురించి వింటూ ఒక వ్యక్తిని మాత్రమే గుర్తు చేసుకున్నాం. ఈ రాత్రి మరికొంతమంది వ్యక్తులను సాధ్యమైనంత వరకు చూద్దాం. రాత్రి ఒక వ్యక్తి ఎవరైనా అబ్రహాం గారి యొక్క నమ్మకత్వాన్ని గురించి చెప్పుకుంటూ రక్షణ గురించినటువంటి దివ్యమైన మాటలతో ముగింపు జరిగింది. ఈ రాత్రి కూడా మరి కొంతమంది వ్యక్తుల జీవితాల్లో నమ్మకత్వాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ సువార్త ద్వారా ముగింపులోనికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. మెట్టుకు ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత వర్తమానంలోనికి వెళ్దాం. 1851 స్కాట్లాండ్ దేశం. మీరు నేను చెప్పే ఈ మాట గూగుల్లో చెక్ చేసినా దొరికిద్ది అని చెప్తున్నాను, ఖచ్చితం అది. అక్కడ విలియం మిషెల్ రామ్సే అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. విలియం మిషెల్ రామ్సే. ఆయన వయసు 21 సంవత్సరాలు. ఈ విలియం మిషెల్ రామ్సే అనేటువంటి ఆయన వయసు 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాల్లో ఆయన 3 డాక్టరేట్లు సంపాదించాడు. ఒక వ్యక్తి ఒక డాక్టరేట్ సంపాదించడానికి వయసు కనీసం 35 వస్తాయి. అంత ఏదో ఊరికే దొరికే డాక్టరేట్లు, డబ్బుతో కొనే డాక్టరేట్లు కాదు, చదువు ద్వారా కనీసం 30 అయినా దాటాల్సిందే. కానీ ఇతనికి 21 సంవత్సరాల వయసు వచ్చేతలకే అప్పటికే మరి 3 డాక్టరేట్లు సాధించాడు. అదిను భూగర్భ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లో. కనుక తనతో ఉన్నటువంటి స్నేహితులు తనకు ఒక సలహా చెప్పారు. మెట్టుకు ఇతడు ఏమి నమ్ముతాడంటే మరి దేవుడు లేడు, గీవుడు లేడు అనేటువంటి విషయంలో తన యొక్క నమ్మిక కలిగి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి. ఏంటండి దేవుడు లేడు, గీవుడు లేడు అంటే వాళ్ళని ఏమంటారు? నాస్తికులు, లేక కమ్యూనిజంలో ఉన్నవారు, రాడికల్ విధానాలు ఇలాంటి. కాబట్టి అలాంటి వాటిలో అట్టి నమ్మిక కలిగినటువంటి వ్యక్తిగా అతడు ఉన్నాడు.
21 సంవత్సరాలకి 3 డిగ్రీలు సాధించిన, డాక్టరేట్లు సాధించిన ఘనతలో మరి గొప్ప మేధావిగా ఆ యవన కాల ఈ ఆరంభపు వయసులోనే ప్రపంచ మేధావిగా పేరు పొందాడు. ఈ ప్రపంచ మేధావిని ఆ స్నేహితులు, తనతో చదువుకున్నటువంటి స్నేహితులు ఒకరోజు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, విలియం మిషెల్ రామ్సే అని పిలుస్తారు ఎక్కువగా. WM రామ్సే అని కొట్టినా మీకు గూగుల్లో దొరుకుతాడు. 1851 సంవత్సరంలో జన్మించాడు, స్కాట్లాండ్ దేశం. అయితే ఆయన మరి 21 సంవత్సరాల్లో సాధించినటువంటి ఈ ప్రపంచ సంబంధమైన మేధావిగా లేక గొప్ప సైంటిస్టుగా పిలువబడుతున్నటువంటి అతని స్నేహితులు ఒకరోజు తనతో ఇలా అన్నారు, అతి చిన్న వయసులోనే ఇంత గొప్ప మేధావి కదా, మరి మనం నమ్ముతున్న విషయాల్ని, మనం నమ్మని విషయాన్ని సమాజానికి ఈరోజు నీవు ఏదైనా ఒక మాట చెప్తే చలామణి అయ్యేటువంటి స్థానంలో ఉన్నావు కనుక నువ్వు కొన్ని స్టేట్మెంట్లు చేస్తే బాగుండు అని అన్నారు. ఏ విషయాన్ని గురించి స్టేట్మెంట్ చేయాలి? మనం నమ్మేదాని గురించి, మమ్మను నమ్మని దాని గురించి స్టేట్మెంట్ చేయాలి. మనం నమ్మేది ఏంటి? దేవుడు లేడు, గీవుడు లేడని. మనం నమ్మంది ఏంటి? దేవుడు అనేది నమ్మం. కాబట్టి అది ప్రపంచానికి నువ్వు తెలియచేయాలి. నువ్వు ఏదైనా ఒక స్టేట్మెంట్ చేస్తే ఆ స్టేట్మెంట్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిద్ది, అది ప్రజలు విశ్వసించడానికి కారణమైద్ది. ఇప్పుడు నీ మాటకు విలువ ఉంది, నువ్వెవరో ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. ప్రపంచంలో అతి చిన్న వయసులో గొప్ప మేధావి అని పిలుస్తారు నిన్ను. రామ్సే, మా మాట ఆలకించమన్నప్పుడు వారు చెప్తున్నవన్నీ కూడా, స్నేహితులు చెప్పేవన్నీ కూడా ఆలకించాడు ఆయన. మన మహాత్మా గాంధీ గారు ఏమన్నారో తెలుసా అని నేనంటే, మీరు ఆ మాటకు విలువ, వారి మాటకు విలువ ఉంటుంది. స్వామి వివేకానంద గారు ఏమన్నాడో తెలుసా అని అంటే, ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకు విలువ ఉంటుంది. ఓహో ఇలా అన్నారా, అలాగనమాట. ఎవరో ఒక వ్యక్తి మా ఇంటి దగ్గర ఒక ఆయన ఇలా అన్నాడంటే ఆ మాటకు పెద్ద విలువ ఉండదు, అతను ఎవరో అడ్రస్ లేని వ్యక్తి. కానీ ఇతనేమో ప్రపంచ మేధావి, అతి చిన్న వయసులో, విలియం మిషెల్ రామ్సే. కాబట్టి ఇతని మాటకు విలువ ఉంటుంది కనుక మనం నమ్మే వాటిని గురించి, మన నమ్మని వాటిని గురించి ఒక స్టేట్మెంట్ చేయాలి, అది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అని స్నేహితులు కోరిన దాన్ని బట్టి ఇతడు దేని గురించి నన్ను స్టేట్మెంట్ చేయమంటారో చెప్పండి అని అడిగినప్పుడు, మనం నమ్మని మతాన్ని గురించి, ప్రజలు నమ్ముతూ గుడ్డిగా ప్రయాణం చేస్తున్న మతాలను గురించి మనం ఇప్పుడు చెప్పాలి, నువ్వు చెప్పాలి అన్నారట. అయితే ఏ మతాన్ని గురించి చెప్పమంటారు అని అన్నప్పుడు, మొట్టమొదట క్రైస్తవ్యాన్ని గురించి, ఇదంతా ఒట్టి డొల్ల, ఈ భక్తి ఇదంతా ఒట్టిదే, ఇదంతా మాయ అని నువ్వు ఒక స్టేట్మెంట్ చేయాలి. బైబిల్ అంతా అభూతమైన కల్పన అని నువ్వు స్టేట్మెంట్ చేయాలి అని తన స్నేహితులు తనని ప్రోత్సహించారట. అప్పుడు అతడు అన్నాడట, నేను ఇంత మేధావిగా పిలువబడుతున్న నేను ఏదో ఒక స్టేట్మెంటు తెలుసో తెలియక చేసేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు? నేను అన్వేషించి కదా, నేను తెలుసుకొని కదా. ఏదైనా తెలుసుకోకుండా ఎలా చెప్తే అలా చెప్పేస్తే ఎట్లా కుదిరిద్ది? మీరు ఒకదాని తర్వాత అంటే మతాల్లో మొట్టమొదట క్రైస్తవ్యం కానివ్వండి, బుద్ధిజం, సిఖిజం, అలాగే జైనిజం, అలాగే ఇస్లాం, వీటన్నిటిని గురించి ఇదంతా ఒట్టిదే, మతాలు లేవు, గీతాలు లేవు అని చెప్పాలి. కాబట్టి మొట్టమొదట క్రైస్తవ్యం గురించి స్టార్ట్ చేయమన్నారు. మంచిదే, బాగుంది. కానీ నేను అక్కడి నుండి ఏదో ఒక స్టేట్మెంట్ చేసేస్తే ఎట్లా, నాకు తెలియకుండా నేను తెలుసుకొని కదా అని అన్నాడట. అందుకని మరి క్రైస్తవ్యం గురించి నాకు తెలియాలంటే నేను బైబిల్ చదవాలి కదా, మరి నాకు బైబిల్ ఇవ్వండి అని. అతడు అంటముతోనే బైబిల్ తీసుకొచ్చి ఇచ్చేశారు, కొనుక్కొచ్చి బైబిల్ ఇచ్చారు. ఎందుకు బైబిల్ అంటే విమర్శించడానికి, బైబిల్ ఒట్టిదే, ఇది అపూత కల్పన అని ప్రకటించడానికి, ఈ మతాల గీతాలన్నీ ఒట్టిదే అని చెప్పడానికి, వాటిలో క్రైస్తవ్యాన్ని గురించి స్టార్ట్ చెప్తాడనమాట. అయితే అందుకని ఆ విమర్శనాత్మకంగా బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇతను చదివాడు, ఈ మేధావి చదివాడు. చదువుతుండగా ఇతనికి 2 పుస్తకాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ 2 పుస్తకాలు ఏంటంటే, ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యములు. ఈ రెండింటిని మరి ఎక్కువగా చదివాడు, 6 సార్లు చదివాడట. ఏవేవి? లూకా సువార్త, అపోస్తల కార్యం. తన యొక్క చదువుకు దగ్గరగా అనిపించిందంట.
భూగర్భ శాస్త్ర సంబంధమైనటువంటి సైంటిస్ట్ అని చెప్పాను కదా. ఆయన తన చదువుకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించి ఆ పుస్తకాలు రెండింటినీ 6 సార్లు చదివట. చదివిన తర్వాత ఇప్పుడు నాకు పాయింట్ దొరికిందిలే, విమర్శించడానికి పాయింట్లు కావాలి కాబట్టి పాయింట్ దొరికింది, ఇప్పుడు నేను విమర్శించడానికి ఏవేవో అవకాశాలు దొరికినాయో దాన్ని బట్టి ఈ బైబిల్లో ఈ రాయబడినటువంటివి ఇవన్నీ కూడా ఒట్టిదే అని చెప్పాలి అంటే నేను అన్వేషించాలి, తెలుసుకోవాలి. ఆ చదవడంలో 2 పుస్తకాలు చదివాడు. 66 పుస్తకాలు చదివాడు. 66 పుస్తకాలతో పాటు 2 పుస్తకాలు. ఏ పుస్తకాలు అవి? లూకాసు వార్త, అపోస్తలుల కార్యగ్రంథం. ఎన్నిసార్లు చదివాడు? 6 సార్లు చదివాడు. చదివినటువంటి ఈ వ్యక్తి ఆ పుస్తకంలో నుండి, ఈ 2 పుస్తకాల నుండి 32 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు దొరికినాయి ఈ 2 పుస్తకాల్లో. ఇప్పుడు దొరికిందిలే నాకు మంచి పాయింట్, ఇలా ఉందో లేదో తెలుసుకుంటా అని అన్వేషించడం మొదలుపెట్టాడు. అలాగని యెరూషలేము వెళ్ళాడు, ఆ యొక్క ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రదేశాలన్నీ కూడా 15 సంవత్సరాల పాటు అన్వేషణ చేశాడు. ఇందులో రాయబడినటువంటి 32 దేశాలు ఉన్నాయా లేవా, 54 బైబిల్లో రాయబడ్డట్టుగా 54 పట్టణాలు ఉన్నాయా లేవా, 9 దీవులు కనబడ్డాయి. ఈ 9 దీవులు అలాగున్నాయా లేవా ఈ 2 పుస్తకాల్లో. నేను ఈ పుస్తకం ప్రకారం ప్రజెంట్ ఈ భూమి మీద అవి ఉన్నాయో లేవో తెలుసుకొని, ఒకవేళ లేకపోతే ఇది అబద్ధాల గ్రంథం, ఇందులో రాయబడింది కానీ చరిత్రాత్మకంగా భూమి మీద ఏ దేశం లేదు, ఈ దేశం లేదు, ఈ దీవులు లేవు, ఈ పట్టణాలు లేవు అని అనాలి అంటే అసలు ముందు తెలుసుకోవాలని ఇట్లా అన్వేషణ కొరకు వెళ్ళి అలాగున అన్వేషించి అలాగ వెతికి 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 15 సంవత్సరాల పాటు దాన్ని గురించి అన్వేషణ చేసేట. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి ధైర్యం తనకు వచ్చింది. మధ్యధరా సముద్రపు ఒడ్డు మీద ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అందరికీ ప్రకటన చేశాడట. క్రైస్తవ్యాన్ని గురించి విలియం మిషెల్ రామ్సే అనేటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ చేయబోతున్నాడు. రేపు ఉదయం ఆ స్థలంలో అనగా విలియం మిషెల్ రామ్సే అనేటువంటి ఆయన మధ్యధరా సముద్రపు ఒడ్డు మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అని అందరికీ ప్రకటన చేసి ఆ ప్రకటనకి అనేకులను ఆహ్వానించినప్పుడు క్రైస్తవేతరులు కూడా అక్కడ హాజరయ్యారు. క్రైస్తవులేమో ఏమి విమర్శిస్తాడో చూద్దామని వెళ్ళారు, విందామని వెళ్ళారు. క్రైస్తవేతరులేమో మనం నమ్ముతున్నటువంటి సత్యానికి బలం దొరికిద్ది, ఇంత గొప్ప జ్ఞాని ఆయన చెప్పేటువంటి మాట వలన మనము కూడా ధైర్యంగా ఉండి మనం కూడా ఆ మాటల ప్రకటన చేయొచ్చు అనేటువంటి ఆ గొప్ప విమర్శనాత్మకమైనటువంటి రీతిలో ఆ స్థలానికి అనేకులు వేలాది మంది ప్రజలు ఆ స్థలానికి హాజరయ్యారట. ఆ వేదిక మీద ఆయన కొరకు ఎదురు చూస్తుంటుండగా ఈలోపుగా రకరకాల మనుషులు చెప్తా ఉన్నారు, అయిపోయింది. ఆ తర్వాత తన యొక్క రా కొరకు ఎదురు చూశారు. విలియం గారు వచ్చేసాడు. వచ్చినటువంటి ఆ విలియం మిషెల్ రామ్సే స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కంతోనే పెద్దగా అరిశారు, గొప్ప కేరింతలు కొట్టారు. ఓ గొప్ప మేధావి వచ్చేసాడు, ఇప్పుడు విమర్శ చేయబోతున్నాడు, చెప్పబోతున్నాడు అని. ఇలాగని ఆయన స్టేజ్ మీద నిలబడ్డ తర్వాత, నేను మీకు తెలుసు, మీకు ఇప్పటికే పరిచయం అయిపోయాను, నా వయసు 21 సంవత్సరాలు, నేను ప్రపంచ మేధావిగా పిలువబడ్డాను. నిజంగా ఒక వ్యక్తి మరి భారతదేశంలో హయ్యెస్ట్ అయినటువంటి ఉత్తమ గ్రహీత లేకపోతే ఏమంటారు అవార్డులు సాధించారంటే ఉత్తమమైనటువంటిది లేక గ్రేట్ అయినటువంటిది ఏంటంటే భారతరత్న, ప్రపంచవ్యాప్తంలో నోబెల్, అలాగే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి వాటిలో ఇంగ్లాండ్ సంబంధించినటువంటి వారు కానీ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి మాట లేక బహుమతులను ఏమంటారంటే నైట్హుడ్ లేక సర్ అనేటువంటి మాట. నైట్హుడ్ అన్నా సర్ అన్నా ఒకటే. అవి చాలా ఉత్తమమైనవి, ఉన్నతమైనవి. మరి అలాంటి ఉన్నతమైనటువంటి వాటి కంటే కూడా విశేషముగా గుర్తింపులోకి వచ్చినటువంటి స్థానముగా ఇతరుని గురించి ప్రపంచ మేధావిగా పిలువబడుతున్నటువంటి ఇతను ఆ స్టేజ్ మీద నిలబడి, నేను పలానా నన్ను చూడటానికి వచ్చారు, నా మాట వినడానికి వచ్చారు, చాలా బాగుంది, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చేయబోతున్నాను, నేను నమ్ముతున్నటువంటి విషయాన్ని గురించి దృఢంగా చెప్తూ నేను నమ్మని విషయాన్ని గురించి అది ఒట్టిదే అని రుజువు చేస్తూ ఈ సమయంలో స్టేట్మెంట్ చేయబోతున్నాను, మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్స్, ఆలకించండి అంటూ స్టార్ట్ చేశాట. అలా స్టార్ట్ చేస్తూ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు చదివాను.
ఆ తర్వాత 2 పుస్తకాలు నాకు ఇష్టం అనిపించినాయి, వాటిని 6 సార్లు చదివాను. వాటిలో నా కొరకై పాయింట్ దొరికింది నేను విమర్శించడానికి. ఆ విమర్శించడానికి దొరికినటువంటి పాయింట్లని నేను అన్వేషించడం మొదలుపెట్టాను. 15 సంవత్సరాలు పట్టింది. ఆ 15 సంవత్సరాల తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి అంటే, బైబిల్ కల్పన పుస్తకము కాదు. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను నమ్ముతూ వచ్చినటువంటి విషయమైన కమ్యూనిజాన్ని ఈ వేళే విడిచిపెడుతున్నా, యేసు ప్రభువారిని నా దేవునిగా రక్షకుడిగా అంగీకరిస్తున్నా అన్నాడట. వరబలి ఎంత పని చేశాడు. మనము ఏమో ఎదురు చూసాము, ఇతనేంటి ఎలాగా. అవును ప్రియులారా, దైవజనులైనటువంటి ఆర్కే మూర్తి గారు మీలో కొద్దిమంది తెలుసు, బైబిల్ని విమర్శించడానికి, బైబిల్లో ఉన్న తప్పుల కోసమని బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. బైబిల్లో ఉన్న తప్పులు ఎతికి బైబిల్ బండారం అనేటువంటి ఒక పుస్తకం రాసి దాన్ని హడావుడి చేద్దామని చదువుతూ ఉంటుండగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, బైబిల్లో తప్పుల కొరకు బైబిల్ చదువుతుంటే బైబిల్లో నా తప్పులు కనపడ్డాయి, నేను యేసయ్యను అంగీకరించాను, నా పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని నా దేవునిగా రక్షకుడిగా అంగీకరించానని చెప్పాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నా, శ్రద్ధగా వాక్యం వినండి. దేవుని మాటల వలన మీరు ఆస్తించబడతారు. బైబిల్ చదవండి, చదువు వచ్చినటువంటి వారు బైబిల్ చదవండి. రోజు టిఫిన్ చేసి భోజనం చేసి అలాగే నీళ్లు తాగుతున్నట్లుగా ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని కనీసం 3 అధ్యాయాలైనా చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆత్మకు కావలసినటువంటి ఆహారం దొరికిద్ది. అంతేకాకుండా భౌతికపరమైనటువంటి విజయాలకు రహస్యమంతా ఆధ్యాత్మికపరమైనటువంటి ఆశీర్వాదకరమైన విధానాల నుండి, ఆ బైబిల్ గ్రంథంలో నుండి కూడా మీరు పొందుకోగలుగుతారు. భౌతికపరమైన విజయవంతులుగా, కుటుంబ జీవితంలో విజయవంతులు, ఉద్యోగ జీవితంలో విజయవంతులు, అలాగే వ్యక్తిగతంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా దీవించబడడానికి కారణమైంది బైబిల్ గ్రంథం చదవటం వలన. ఈ దేహాన్ని విడిచిపెడితే పరలోకం చేరగలటానికి సంబంధించిన మార్గమందు ప్రయాణం చేయగలిగినటువంటి ధన్యత దొరికింది బైబిల్ చదవటం వలన. కనుక దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదివి దీవించబడాలని కోరుతున్నాను. విలియం మిషెల్ రామ్సే అనేటువంటి ఆయన యేసు ప్రభువారిని నా దేవునిగా రక్షకుడిగా అంగీకరిస్తున్నానని ఆ వేళ ఆ మధ్యధరా సముద్ర పొడ్డు మీద ప్రకటన చేసి, యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు నా రక్షకుడు అని ప్రకటన చేసి ప్రభుని గనపరిచాడు. ఈ రాత్రి వేళ కూడా వాక్యాన్ని వినటువంటి ప్రతివారు రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి, యేసు ప్రభువారిని మీ దేవునిగా రక్షకుడిగా అంగీకరించాలని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నా. అందుకొరకై బైబిల్ గ్రంథంలో నుండి నమ్మకత్వం అనేటువంటి దాని మీద కొంత వాక్య భాగాన్ని మనం వింటున్నాం. శ్రద్ధగా మీరు వినాలని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నా. కొన్నిసార్లు సంఘానికి, మందిరానికి, సహవాసానికి రండి అంటే రావడానికి ఇష్టం ఉండదు, కొన్నిసార్లు తృణీకరిస్తుంటాం. కానీ హాజరవ్వాలి. హాజరైతేనే మీరు ఆశ్రయించబడతారు, విషయాలు అర్థమవుతాయి, సత్యం తెలిసిద్ది, సంతోషకరంగా ఉంటారు, ఆత్మలో ఆనందిస్తారు, భౌతికంగా దీవెనకరంగా ఉంటారనే మాట ఇప్పటికి నేను మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాను, నొక్కి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. రండి, నమ్మకత్వము అనే మాట మీద సంఖ్యాకాండంలో మరొక వ్యక్తి కనపడతాడు. అక్కడికి వెళదాం. ఒక ఆయన అబ్రహాం, వారిని గురించి రాత్రి కొంత వాక్యాన్ని విన్నాం. ఈ రాత్రికాల సమయంలో సంఖ్యాకాండంలో నుండి అధ్యాయం 12 వచన భాగం 7లో కనపడుతున్న ఒక వచనాన్ని చదువుకుంటాం. ఆయన పేరు మోషే. బైబిల్ గ్రంథంలో మీకు కనపడతాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకురావడంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడైన మోషేని గురించి దేవుడే ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, దేవుడే తెలియజేసిన మాట. ఏమని దేవుడు తెలియజేశాడు? 12వ అధ్యాయం 7వ వాక్యంలో, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అన్నాడు. నమ్మకమైన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచన భాగం 7వ వచనం చదివిన పర్వాలేదు. 3వ అధ్యాయం 2, 5, 7. 5 చదవండి పోని అమ్మా, చదవండి. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో కూడా ఏమైన వాడు. ఇప్పుడు 2 రిఫరెన్స్లు చదువుకున్నాం. ఒకటి పాత నిబంధనలో, 2 క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో చదువుకున్నటువంటి ఆ రిఫరెన్స్లో కూడా మోషే నమ్మకమైన వాడు అని రాయబడింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకున్న రిఫరెన్స్లో కూడా మోషే ఏమైన వాడు? నమ్మకమైన వాడు.
సంఖ్యాకాండానికి హెబ్రీయులకు రాసిన పత్రిక వేల సంవత్సరాల వ్యవధి ఉన్న తన యొక్క నమ్మకత్వాన్ని గురించి ఆత్మదేవుడు మరలా చెప్పడానికి ఇష్టపడ్డాడు. అంత గ్యాప్లో కూడా అతని నమ్మకత్వం ఇంకా గుర్తింపులోనే ఉన్నది. ఆ వేళకు గుర్తింపే కాదు, ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలైనా ఈవేళ కూడా అతని నమ్మకత్వాన్ని గురించినటువంటి జ్ఞాపకాలు లేక గుర్తింపులు మనం కలిగి ఉంటున్నాం, స్మరిస్తుంటున్నాం. రాత్రి మీకు జ్ఞాపం చేస్తాను, నమ్మకమైనటువంటి మోషే. ఏ విషయంలో నమ్మకము? దేవుడు తనను పిలిచినటువంటి విషయంలో. ఏ విషయంలో నమ్మకము? దేవుడు తనకు అప్పగించినటువంటి పని విషయంలో. ఏ విషయంలో నమ్మకము? ఆయన తన ప్రజల పట్ల చూపించాల్సినటువంటి విశ్వసనీయత విషయంలో నమ్మకమైనటువంటి వాడు, మోసగాడు కాదు. ఏ విధమైనటువంటి తన జీవితంలో దేవుని నొప్పించినటువంటి పరిస్థితి కనబడదు. ఎవరిలో? మోషేలో. దేవునికి ఇష్టముగా కనబడ్డాడు. ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రాధేయపడతా, ఈ సత్యాన్ని వింటున్నటువంటి మీరు హృదయంలోనికి ఈ మాటలు తీసుకున్నట్టు ద్వారా దీవించబడుదురుగాక. ఆలకిస్తున్నటువంటి వారు అందరిలో ఆత్మదేవుడు అంతరంగములో కార్యం జరిగించి ఆస్వాదించునుగాక. చాలాసార్లు చెవులకు మాత్రమే వినపడతాయి కానీ హృదయంలో ఏ కార్యము లేకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోతామో, లేకపోతే ఆ బాగానుందలే అనుకోవటమో, లేకపోతే ఏందిరా ఈ గోల అనేటువంటి రీతిలో మాట్లాడుకోవటమో జరుగుతుంది. కానీ మీ చెవులు కనబడుతున్నటువంటి మాటల ద్వారా హృదయంలో కార్యం జరిగి ప్రభుని దేవుడిని మీ దేవునిగా రక్షకుడిగా అంగీకరించినటువంటి ఆశీర్వాద అనుభవంలో నడిపించబడాలని ఆశపడుతాను. త్వరగా జ్ఞాపం చేస్తాను రండి కొందరు వ్యక్తుల జీవితాల్లో. మోషే గారిని గురించి ఇక్కడ ఆగిపోతానులేండి. మనము చెప్పుకోవలసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనకి ఒక్క రాత్రే ఈ స్థలంలో ఈ విధంగా సువార్తకుడికి జరిగింది కనుక త్వరగా చెప్తాను. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథంలో అధ్యాయం 2 వచన భాగం 35లో దేవుడు ఇలాగ చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, ఇక్కడ వ్యక్తుల పేర్లు కనపడదు కానీ వ్యక్తుల పేర్ల కొరకు రాజుల 2వ గ్రంథం దగ్గరకు వెళ్ళాలి. టోటల్గా దీన్ని అంతటిని కూడా నేనే ఎలా చెప్పగలుగుతాను. ఎలా చెప్తానంటే, సాదోకు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఫినెహాస్ కుటుంబం నుండి ఏర్పాటు చేసుకొని యాజకత్వం విషయంలో అతడు నమ్మకమైనటువంటి యాజకత్వం కలిగిన వాడు అని చెప్పాడు. ఎవరు అతనంటే సాదోకు. మీరు నాతో చెప్పండి, సాదోకు. ఎస్ అండి, సాదోకు అనేటువంటి ఒక యాజకుడు నమ్మకమైనటువంటి వాడు. దేవునికిని మనుషులకు మధ్యవర్తిగా ఉండే ఈ దైవజనుడు, ఈ యాజకుడు, ఈ పాస్టర్ గారు, ఈ ప్రవక్త నమ్మకమైనటువంటి వాడు. దేవుని మాట ఉన్నదున్నట్లుగా వీళ్ళ ఎద్దుకు తీసుకొచ్చేవాడు. వీళ్ళ మాటల్ని, వీళ్ళ విషయాల్ని దేవునికి చక్కగా వివరించేవాడు. కనుక దేవునికిని వారికి మధ్య ఒక మంచి సంబంధం కలిగి ఉండటానికి సాదోకు అనేటువంటి ఒక నమ్మకస్తుడు ఎంతో దీవెనకరంగా వారికి ఉన్నాడు. ప్రేమతో మీకు మనవి చేయగలిగిన మాట ఏంటంటే, ప్రతి వారు కూడా నమ్మకత్వము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ నమ్మకత్వం అనేది ఆశీర్వాదం తెచ్చిద్ది. నమ్మకత్వం వల్ల కలిగే ఫలితాల గురించి సామెతల గ్రంథం 28వ అధ్యాయం వచన భాగం 20లో చదువుతామా? ఒకసారి చదవండి. సామెతల గ్రంథం అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయం వచన భాగం 20. అమ్మా, నమ్మకమైన వానికి దీవెనలు మెండు. ఏంటండి నమ్మకత్వానికి ఫలితం ఏంటి? దీవెనలు మెండు. నమ్మకత్వానికి దీవెనలే కాదు, దీవెనలు మెండు. మెండైన దీవెనలు నువ్వు పొందడానికి కారణమవుతుందని వాక్యంలో జ్ఞాపం చేస్తా. వాక్యం వింటున్నటువంటి ప్రియుడా సహోదరి, నమ్మకత్వాన్ని కలిగేటువంటి గొప్ప ఫలితాలను గురించి మీ ఎదురుకు తేబడుతున్నటువంటి మాట విన్నావే, మరి నువ్వు నమ్మకంగా ఉంటావా? దేవుని పట్ల, సంఘం పట్ల, సేవకుని పట్ల, కుటుంబ జీవితంలో భర్త పట్ల, భార్య పట్ల, బిడ్డల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పిల్లలు కొన్నిసార్లు పిల్లల్ని దూర ప్రాంతంలో చదువుల కొరకు పంపిస్తే వారు తల్లిదండ్రులకు మోసం చేస్తూ వాళ్ళ విద్యని పాడు చేసుకుంటూ, వాళ్ళ బతుకును పాడు చేసుకుంటూ ఉంటారు. నమ్మకత్వం అనేటువంటి విషయాల దగ్గరకు వచ్చినప్పుడు వారు అంటే దేవుని మాటకు భిన్నంగా ప్రవర్తించి తోలనాడిపోయే బ్రతుకులు తెచ్చుకుంటున్నారు. ఈ రాత్రి నేను ఇంకొక మాట చెప్తాను. యవనులైనటువంటి మీరు ఈ చివరి దినాల్లో ఎలాంటి వాతావరణం కనబడుతుందంటే, తల్లిదండ్రుల పట్ల అవిధేయులు. ఎవరంటే అండి తల్లిదండ్రుల పట్ల అవిధేయులట, అనురాగ రహితులు, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేనివారు. అయ్యో అయ్యో అయ్యో. ఇదంతా తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నప్పుడు ఆ లిస్టులో మనకు కనపడుతుంది. అవిధేయులు అని రాయబడింది. అవిధేయులు కాకూడదు.
దైవవాక్యం చెబుతుంది విధేయత అనేది ఆశీర్వదకరమైంది. నువ్వు విధేయత చూపించాలి, నీ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించాలి, సేవకుని పట్ల విధేయత చూపించాలి, సంఘం పట్ల విధేయత చూపించాలి, దేవునికి విధేయులంగా ఉండాలి. మొట్టమొదట విధేయత. ఒక మాట చెప్పనా, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగం బయటకు వచ్చారా? ఏందండి అనండి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగం బయటకు వచ్చారా? వచ్చారు. ఎవరు తెచ్చారు? నువ్వా నేనా? మన ఇద్దరం కాదు, మోషే గారు తీసుకొచ్చారు. వారి ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళు ఎంతమంది? 36 లక్షల మంది. 6 లక్షల కాలబలం అని బైబిల్లో ఉంటుంది. నిఘంటు ఆధారంలో 36 లక్షల మంది. 36 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. కానీ వారంతా కానాను చేరారా అంటే చేరలేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకు? దేవుడు అబద్ధీకుడా కాదు, అపనమ్మకస్తుడా కాదు. వీళ్ళని బయటికి తీసుకొచ్చి అరణ్యంలో తిరిగి చచ్చిపోవాలని తీసుకొచ్చాడా? కాదు. వీళ్ళని బయటికి తీసుకొచ్చింది ఐగుప్తు దేశం నుండి, వీళ్ళని బయటికి తీసుకొచ్చింది అరణ్యంలో తిరిగి అక్కడే చచ్చిపోవాలని తీసుకొచ్చాడా అంటే కాదు. మరి ఎందుకు తీసుకొచ్చాడు? వారందరినీ కానాను చేర్చాలని తీసుకొచ్చాడు. మరి చేరారా? చేరలేదు. ఎందుకని? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వాక్యం ఇలా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3 ఆఖరి వచనం చదువుదాం. రెండు కారణాలు అక్కడ చెప్పబడ్డాయి. ఆఖరి వచనంలోని 2 కారణాలు. అయ్యా, ఆ పై వచనం కూడా చదువుతాం. 2 వచనాలు చదివితే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ఆయన ప్రమాణం చేశాడు? ఏంటి? ఎవరిని గురించి అంటండి? అవిధేయులైనటువంటి వారిని గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారు. ప్రవేశించలేకపోవడానికి కలిగిన 2 కారణాల్లో ఒక కారణం అవిధేయత, మరో కారణం అవిశ్వాసం. వాళ్ళకున్నాయి. మరి మన సంగతి ఏంటి? మన విధేయులమా అవిధేయులమా? విశ్వాసంలో ఉన్నామా? అవిశ్వాసపు వాతావరణమా మనది? అయ్యా బాబు అండి, వారు కానాను చేరలేకపోయారు. 2 కారణాలు. మీరు, నేను, మనలో ప్రతివారు కూడా ఈ 2 కారణాలను యోచించి ఇవి మనలో ఉండకుండా జాగ్రత్త వహించాలి. అవిధేయులం కాకూడదు. ఎప్పుడు వాక్యానికి, దేవుని మాటకు విధేయత చూపించాలి. అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకూడదు. అవిశ్వాసం అనేది దేవుడు మనకి ఇవ్వాలి అనుకున్న ఆశీర్వాదాన్ని రాకుండా అడ్డుపరిచిద్ది. అది మనం పోగొట్టుకోవడానికి, ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణమైపోయింది. అందుకని విధేయతే ముఖ్యమైనది, లేక విశ్వాసం. విశ్వాసం అనేది గొప్ప ఆశీర్వాదాన్ని మనకు తీసుకొచ్చి పెట్టింది. వారు ప్రవేశించలేకపోవడానికి కలిగిన కారణం అవి. విధేయత అనేది ఎంతైనా దీవెనకరమని లేఖన ప్రకారం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో మీరు చదివినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది. అమ్మా, వారికి ప్రకటించబడినట్లు మనకును స్వార్థ ప్రకటించబడిన కానీ వారు వినిన వారితో కలిసి విశ్వాసం గలవారై ఉండలా. కనుక అవిశ్వాసపు వాతావరణం ఎంత ప్రమాదం తెచ్చిందంటే, వాక్యమే, శక్తి కలిగిన వాక్యమే వారి జీవితాల్లో ఏ కార్యం జరగకుండా ఆగిపోవడానికి కారణమైంది. అందుకని దేవుని వాక్యం వింటున్న మీరు, నేను, మనలో ప్రతివారు కూడా మంచి సాక్ష్యం ఏంటంటే విధేయత, విశ్వాసం. ఈ విధేయత, విశ్వాసం దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి కారణమవుతుందని చెప్తాను. ఒక విషయాన్ని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యంలో చదివితే అక్కడేముందంటే, నమ్మకత్వాన్ని గురించి దానియేలు గారి గురించి చూసినప్పుడు ఈ దానియేలు అంటూ రాయబడింది. ఏమైనా దానియేలు ఈనాయ? ఈ దానియేలు ఏమైన వాడంటండి 6వ అధ్యాయం 4వ వాక్యంలో, అందుకు ప్రధానులను అధిపతులను, అమ్మా చదవండి, దానియేలు మీద ఒక నింద మోపాలను యోచించారు కానీ ఏమీ వారికి దొరకలేదు. ఈ దానియేలు ఏమైన వాడు? అద్దుగండి. అందుకోసం వచ్చాం. నమ్మకమైన వాడు, రాజుగారికి నమ్మకమైన వాడు, దేవునికి నమ్మకమైన వాడు, రాజుగారికి నమ్మకమైన వాడు, తన పై అధికారికి నమ్మకమైనటువంటి వాడు, తనకు ఉన్నటువంటి తోటి వారి మధ్య నమ్మకమైనటువంటి వాడు. మోషే గారు నమ్మకమైన వాడు, సాదోకు నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైన యాజకుడు సాదోకు, నమ్మకమైన దానియేలు. ఈయన అధికారి, అధికారములో నమ్మకత్వం కలిగినటువంటి వాడు. కొన్నిసార్లు పిల్లల విషయాల్లో, తల్లిదండ్రుల విషయాల్లో విచిత్రాలుగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఒక రోజట
ఏమండి మా పిల్లోడు పుస్తకాలు తీసుకొచ్చాడండి, పెన తెచ్చాడు అని గొడవలు చేసే కొద్దిమంది తల్లిదండ్రులు, పిల్లలు వెళ్ళి స్కూల్ కాడ చదువుకునే పిల్లలు ఇంటి దగ్గర కంప్లైంట్లు ఇలా ఉంటాయి. ఒక అతను వచ్చి పెన్ను తీసుకొచ్చాడండి, మా పిల్లోడు పెన్నుని మీ పిల్లోడు తీసుకొచ్చాడని చెప్పాడట. అప్పుడు ఇలా నానంటాడట, రే ఎందుకు తీసుకొచ్చావురా, నువ్వు కావాలనుకుంటే ఆఫీసు నుండి నేను తెచ్చావని అన్నాడట. అంటే అర్థం, ఈయనేమో స్కూల్ దొంగ, ఆయనేమో ఆఫీస్ దొంగ. ఆఫీసులో పెన్నులు నీ కోసమా, నీ పిల్లడి కోసమా? కాదు ప్రియులారా, కాదు. నమ్మకత్వం అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా నమ్మకత్వము కలిగినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రతి నమ్మకస్తుడు ఆశ్రయించబడ్డాడు బైబిల్ గ్రంథంలో. ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి నమ్మకస్తులు ఆశ్రయించబడతారంటాను నేను. మీ నమ్మకత్వం మీ దీవెన కొరకు కారణం అంటాను. మెండైన దీవెనలు పొందడానికి ఏం చదువుకున్నామండి? 28:20లో సామెతల గ్రంథంలో నమ్మకస్తునికి దీవెనలు మెండైన దీవెనలు పొందడానికి కారణమనే సత్యాన్ని జ్ఞాపం చేస్తాను. మరొక వ్యక్తిని జ్ఞాపం చేస్తాను రండి. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వీళ్ళని గురించి అలాగా కొన్ని తలంపులు మీ దగ్గర తీసుకొచ్చి మీ ఆలోచనలకు వదిలిపెట్టి దాటి వెళితేనే నా టైం సరిపోద్ది అనుకుంటా, అందుకని త్వరగా వెళ్ళిపోతాను. దయచేసి మరి గమనించినట్లయితే ఆ తర్వాత ఒక ఆయన నెహెమ్యా గ్రంథంలో కనపడతాడు. నెహెమ్యా గ్రంథంలోకి మీ బైబిల్ తీసినట్లయితే అక్కడ నుండి చూడొచ్చు 7వ అధ్యాయం 2వ వాక్యంలో ఇతని గురించి 3 మాటలు ఉంటాయండి. అమ్మా హనన్య, మీరు నాతో చెప్పండి హనన్య, అందరూ చెప్పండి అండి హనన్య అనేటువంటి ఆయన గురించి 3 మాటలు రాయబడ్డాయి. ఒకటి చదవండి. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈయన గురించి కొంత ఆలోచించేద్దాం. దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది. కొందరికి భక్తి ఉంటుంది, భయం లేదు. కొందరికి భయం ఉంది, భక్తి లేదు. కానీ ఇతడేమైన వాడు భయభక్తులు కలిగిన వాడు. అందరికంటే భయభక్తులు కలిగిన వాడు. ఈ స్థలంలో ఉన్నటువంటి మీ అందరికంటే ఎవరొక వ్యక్తిని ఇక్కడ నిలబెట్టి ఈయన భక్తి కలిగిన వాడు, మీ అందరికంటే భక్తి కలిగిన వాడు అంటే మీ ముఖాలు మాడిపోతాయి, రక్తబొట్టు ఉండదంటారు. కావలినా ఈ సంతోషము నీకు కావలినా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలినా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష రాజ్యము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని మీ దేవునిగా రక్షకుడిగా అంగీకరించాలని కోరుతాను. ఒక యవ్వనస్తుని నేను ఎరగదను. ఆయన బజారులో గొడవ, వీధిలో లేకపోతే ఏ ఇంటి దగ్గరైనా ఎవర్రా అంటే ఇక ఎవడురా వాడేరా అనేవారు. పెళ్లి చేస్తే మంచి జీవితం జీవిస్తాడని పెళ్లి చేస్తే డబల్ అయింది, చెడుతనం అంతా డబల్ అయిపోయింది. డబుల్ చెడుతనం. భార్యను కొట్టేవాడు, బిడ్డలను ప్రేమించేవాడు కాదు. ఆ చిన్న బిడ్డలను తీసుకొని 2 ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి సందులో, ఆ ఇళ్ల మధ్య సందులో వాళ్ళు ఆ బిడ్డలకు పాలించుకుంటూ కాలాన్ని గడిపింది. అతని జీవితం అంతా ఇబ్బందికరంగా ఉండేది. కన్న తల్లిదండ్రులు ఒకరోజు ఒక మాట చెప్పారు, అమ్మా మా చేతులారా వీడిని చంపుకోలేము, కానీ ఒక పని చేయి, వీడిని చంపేసాయమ్మా. కోడలు గారికి వారిచ్చిన సలహా. ఆ మంది కట్టుకున్న భర్తను నేను చంపలేను, నన్ను ఎంత వేధించినా సహిస్తా భరిస్తా, కానీ ఆ హాని నేను చేయలేను. కన్నవాళ్ళు మీరే, ఏం చేసుకున్నా మీ ఇష్టం. వాళ్ళు చేయలేక చంపడం అనే పని వీళ్ళు చేయలేక జీవితం అలాగా కొనసాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తుంటే పాపం యొక్క
అడుగు భాగం ఉంటే దాన్ని వెళ్ళి తాకి వచ్చానన్నంతగా ఆ చెడుతనంలో, పాపపు లోతు యొక్క చెడుతనంలో అడుగు భాగం తాకినటువంటి ఆ చెడ్డవాడిగా జీవితాన్ని గడుపుతుంటుండగా ఒకరోజు దేవుని మాట దర్శించింది. జీవితం మార్పు నొందింది. హృదయంలోకి యేసయ్యని చేర్చుకున్నాడు. తన భార్యని బిడ్డల్ని ప్రేమించే హృదయం వచ్చింది. ఆయన ఒక మాట అన్నాడు, నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా, నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా, నాదు జీవితమో. ఆయన పేరే చింతల ఇజ్రాయేల్ గారు. ఆయన మార్పు పొందిన తర్వాత గొప్ప దేవుని కొరకు జీవించాడు. వారి ద్వారా 200 సంఘాలు స్థాపించబడ్డాయి. ఎలాంటి మనిషివో తెలీదు, ఏ చెడుతనమైనా విడిచిపెట్టి మార్పు పొందడానికి చక్కటి అవకాశం ఉంది. ఒక గొప్ప దైవజనుడిగా జీవితాన్ని గడిపాడు. గొప్ప పోరాటాన్ని విశ్వాస వీరుడిగా జీవితాన్ని గడిపాడు. నువ్వెవరివైనా, నీ జీవితం ఎలాంటిదైనా యేసయ్య మారుస్తాడు, పరిమళ వాసనగా మారుస్తాడు. దుర్గంధ వాతావరణం అంతా నీ బ్రతుకులంటూ కొట్టివేస్తాడు. దీవెనకరమైన మనిషిగా నేను దీవించి సువాసన కలిగిన బ్రతుకుగా నీ బ్రతుకును మార్చగలడు. యేసయ్యను చేర్చుకయ్యా గుండెలోకి. జీవితంలో నీకు యేసయ్యకి అవకాశం ఇవ్వండి. మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేస్తే గొప్ప క్షమాపణ దొరికింది. 2 తలలుంచండి, కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా? ఈ సత్యాలను ఆలోచన చేస్తారా? మన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ప్రేమించి ఆయన దివ్యమైన మాట నీకు తెలియచేస్తున్నాడు. ఆయన నమ్ముకుంటే నువ్వు ఆస్తించబడతావు. ఆ నమ్మదగిన దేవుని సన్నిధిలో నమ్మకస్తుడుగా జీవించాలి. కొంతమంది నమ్మకస్తులుగా జీవించారు. మోషే నమ్మకమైనటువంటి వాడు, సాదోకు నమ్మకమైన వాడు, దానియేలు దావీదు నమ్మకమైనటువంటి వాడు, అలాగే హనన్య భయభక్తులు కలిగినటువంటి వాడు. అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన నమ్మకత్వము కలిగిన వాడు. హనన్య దేవునిలో భయభక్తులు కలిగిన వాడు. దేవుని భయము భక్తి ఆశ్రదానికి కారణం. భయం లేనితనం, వ్యభిచార జీవితం, త్రాగుబో జీవితం, సినిమాలు, సిగరెట్లు, సీరియళ్ళు, ఇవన్నీ చెడుతనం. ఇవన్నీ జీవితాలు నష్టపరుస్తాయి, పాడు చేస్తాయి, మతి చెడగొడతాయి, కళ్ళు చెడిపోతాడు చేస్తాయి. జీవితం నష్టమైపోతుంది. యేసయ్యను హృదయంలోకి చేర్చుకోండి. ప్రార్థన చేస్తాను. యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించమని ఒక చిన్న మాట నిజంగా యేసు ప్రభువారిని హృదయంలోకి చేర్చుకోండి. నాకు తెలుసులే అనే రీతిలో కాకుండా, మనసు మారిందా? మారు మనసు పొందావా? పవిత్రతకి చోటిచ్చావా? పవిత్రతను పాటిస్తున్నావా? భక్తి అంటేనే పవిత్రత. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుడి అని ప్రభు చెప్పాడు. పరిశుద్ధ జీవితం, యేసుక్రీస్తు ప్రభునందలి భక్తి జీవితం అంటే పరిశుద్ధ జీవితం. పరిశుద్ధత హృదయంలో యేసు ప్రభు వారికి చోటిచ్చినటువంటి అనుభూతి. ఈ రాత్రి నువ్వు చెప్పిన వాక్యం నాకు అర్థమైంది, నేను మారు మనసు పొందుతాను, నా కొరకు ప్రార్థన చేయమనే వాళ్ళు ఉంటే మీ కుడి చేయి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థిస్తాను. మీ కుడి చేతిని మీ తల కంటే కొంచెం పైకి చూపిస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. యేసయ్య మీకు దీవిస్తాడు. మీ కుడి చేయి చూపించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మ, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ హస్తాలను ప్రభు చూస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. యవనుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. నా హృదయంలో నుండి నేను మీతో మాట్లాడుతున్నా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ నిర్ణయాన్ని, మీ తీర్మానాన్ని ప్రభు దీవించునుగాక. మీరు ప్రార్థించండి. యేసయ్యా నేను పాపిని అనే మాట చిన్న ప్రార్థన చేయండి. ప్రభు నేను దర్శిస్తాడు. గొప్ప శాంతి, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం మీ హృదయంలోకి ప్రవేశించింది. ఉత్సాహ ఉల్లాస సంతోషం కలిగిన జీవితముగా మీ జీవితంలో ఆనంద సంతోషాలు అనుభవిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయంలో చోటివ్వండి. చోటిస్తున్నాను, నా కొరకు ప్రార్థించమని చేయెత్తిన సహోదరుడా, చేయెత్తిన సహోదరి, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తెలుసో తెలియకో జీవితంలో దేవుడు లేకుండా ఆచారపరంగా అలవాటుతో కూడిన భక్తి చేస్తూ వచ్చాం. దానికి స్వస్తి చెప్పి వాక్యానుసారమైన, లేఖనానుసారమైన
భక్తిపరులుగా నిజముగా దేవునందు భయమును భక్తిని కలిగినటువంటి వ్యక్తులముగా యేసుక్రీస్తు ప్రభువారిలో దీవించబడదుముగాక. ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థించడానికి ముందుగా నేను చెప్పే మాట మీకు ఇష్టమైనట్లయితే, బలవంతంగా ఏం లేదు, మీకు ఇష్టమైనట్లయితే నా వెనక మళ్ళీ ఈ మాట చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నా పాపములను క్షమించండి. సృష్టికర్తమైన మీకు వ్యతిరేకంగా తెలిసి తెలియక నా జీవితంలో జరిగిన తప్పులను క్షమించండి, ప్రతి పాపమును క్షమించండి. దేవా, నేను పాపిని, నా పాపం క్షమించండి. పరిశుద్ధమైన మీ రక్తంలో నా పాపాన్ని కడిగి పవిత్రపరచండి. నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. యేసయ్యా, నన్ను క్షమించినందుకు వందనాలు. నన్ను నీ బిడ్డగా స్వీకరించినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మీ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలించడానికి సాయం చేయి. ఆహారం నీళ్ళ మీద వేయి, కొన్ని దినాల తర్వాత పంటను కోస్తావని చెప్పారు ప్రభా. అనేకులు రక్షణ పొందడానికి దేవ ఆచారపరమైన వాతావరణాన్ని విడిచి మారు మనసు అనుభవం ద్వారా నీ బిడ్డలుగా ముద్ర వేయబడి నిత్యత్వానికి హక్కుదారులు కాగలిగినటువంటి రక్షణ అనుభవంలో స్థిరపరచయ్యా. చేసుకున్న తీర్మానాన్ని స్థిరపరచండి, బిడ్డలను దీవించండి. వారు చేసిన ప్రార్థనలు హృదయపూర్వకముగా వారు మీ సన్నిధిలో చేయబడిన పశ్చాత్తాప ప్రార్థనలకు మీ ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలు. మీరు క్షమించినందుకు, మీ కుమారులుగా కుమార్తెలుగా వారిని స్వీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునాథుని దివ్య నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని అందించినటువంటి జీవరత్నమయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయుచున్నాను. ఒక 5 నిమిషాలు అందరు కూర్చోండి, అటు ఇటు కదలమాకండి. దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి మన గ్రామంలో నిన్న ఈరోజు 2 దినాలు సువార్త కూడికలు ఏర్పాటు చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు. మరి 5, 6 ఈ 2 దినాలు సువార్త కూడికలు ఏర్పాటు చేసినప్పుడు 4వ తారీఖున మన గ్రామంలో కూడా వర్షం పడింది. అక్కడక్కడ వడగండ్ల వాన కూడా పడింది. బాపట్ల సంఘాన్ని చూసుకొని ఇక్కడ పేర్లపాడు సంఘానికి నేను వస్తూ ఉన్నప్పుడు నా పరిచారకుడిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు బాపట్ల గేటు దాటేమో వర్షం అంట్లాగే పడిపోతూ ఉంది. ఇక్కడేమో సమయం అయిపోతుంది. తడుచుకుంటూ వర్షంలోనే వచ్చాం. ప్రభువా, రేపు మరి మీటింగ్స్ ఉన్నాయి, మరి రేపటి పరిస్థితి ఏంటి, మరి ఈరోజేమో భయంకరమైన వర్షం పడతా ఉంది అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినా కూడా నాకు నెమ్మది లేదు. టైం ఏమో 2:30 అయింది. సంఘములో ఒక అర్ధగంట మాత్రమే వాక్యాన్ని అందించి పాత్ర ఇచ్చి సంఘమంతటి చేత చేతులెత్తి ప్రార్థన చేయించాం. ప్రభువా, రేపటి దినాన ఇప్పుడున్న పరిస్థితి ఉండకుండా ఉండునుగాక. నిజంగా మన దేవుడు ఎవరు అని అంటే మన ప్రార్థనలన్నిటినీ ఆలకించే దేవుడు. నిన్న ఈరోజు ఈ 2 దినాలు చక్కటి వాతావరణాన్ని ఇచ్చి మరి యొక్క స్వార్థ కూడికలు దేవునికి మహిమకరముగా జరిగించిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయుచున్నాను. అదే రీతిగా మరి సంఘం అంతా కూడా తమకు కలిగిన దానిలోనే గుప్పెళ్ళు విప్పి భారం అనుకోకుండా గొప్ప భాగ్యమని ఎంచుకొని పరిచర్యలో పాలు పంపులు పొంది సహకరించిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయచ్చు ఉన్నాను. మరి ఈ యొక్క పరిచర్యని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మీయ తండ్రిగా తల్లిగా ముందుండి మరి మా యొక్క పరిస్థితులన్నిటినీ అర్థం చేసుకుంటూ మా యొక్క పరిస్థితులలో మా పక్షాన నిలబడి మమ్మలను ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయచ్చు ఉన్నాను. మరి మన గ్రామాన్ని ప్రేమించి మన గ్రామంలోనికి వచ్చి స్వార్థ ప్రకటించినటువంటి జీవరత్నమయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయచ్చు ఉన్నాను. పరిచర్యలో నాతో పాటు దైవజనులు
ఈ లివ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యలో ఒక 10 మంది దైవజనులు నాతో పాటు కలిసి పరిచర్యలు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ 2 దినాలలో కూడా వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఆగిపోకుండా ఈ పరిచర్యలు 2 దినాలు వారు కూడా భారం అనుకోకుండా దూరమైన మరి పరిచర్యలో పాలు పంపులు పొంది వారి వంతు వారు పరిచర్య చేయటానికి వారు సహకరించారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయచ్చు ఉన్నాను. మరి వినయ్ బావ 2 దినాలు ఒక మాట అడిగిన వెంటనే తన మంచి మనస్సుతో ఈ 2 దినాలు చక్కగా వీడియో తీయటానికి లైవ్ ఇవ్వటానికి తన ద్వారా దేవుడు కృప చూపించాడు. తనకి నేను ఎంతైనా ప్రత్యేకమైన వందనాలను తెలియచేయచ్చు ఉన్నాను. మరి క్యాషియో బ్రదర్ తను కూడా ఈ 2 దినాలు మనతో ఉండి చక్కగా పాటలు పాడటానికి వాయిద్యాలు వాయించడానికి సహకరించాడు. ఆ వ్యక్తి కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేయచ్చు ఉన్నాను. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, స్థానిక సంఘం మీ అందరికీ ఆహారాన్ని సిద్ధపరిచారు. కాబట్టి ఎవ్వరు కూడా లేచి వెళ్ళవద్దు. ఇది దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆహారం కాబట్టి కొంత సమయం తీసుకొనైనా మీరందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేయించు ఉన్నాను. మన మధ్య ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి దీవెనలు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడా, పరిశుద్ధుడా, నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గ్రామమును ప్రేమించి సంఘము ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైన 2 దినాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ 2 దినాలు ప్రభా నీ దాసుని మరుగు చేసి అందించినటువంటి అమూల్యమైనటువంటి నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి నిన్నటి రాత్రి ఎవరైతే తీర్మానం చేసుకుని అడుగుల ముందుకు వేశారో, రక్షణ తీర్మానం చేసుకున్నారో వారందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వారిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. వారు చక్కగా స్థిరపరచబడి ఆత్మీయులు ముందుకు సాగుతూ సంఘములో చేర్చబడి బ్యాప్టిజ్ అనుభవమును తీసుకొని సంఘంలో చేర్చబడి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మీరు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ నామ మహిమపరచుకోండి. మరి వాక్యం అందించిన నీ దాసుని బట్టి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ మరి కూడి వచ్చిన ప్రియులందరిని బట్టి పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించమని సమస్తము నీ కృప కలిగిన హస్తాలకి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో ఈ 2 దినాలు వాతావరణాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని మేలుకరంగా మార్చినందుకు వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతి స్తోత్రార్పణలను అర్పించుచు ప్రార్థించుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, ప్రసన్నత మనకిని సకల పరిశుద్ధులకును మెట్టుకు తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ సంపూర్ణముగా కలుగునుగాక అని కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ మీకు భోజనం ఏర్పాటు చేయబడి ఉన్నది. అందరూ ప్రియులరా పాలుపాగస్తులై దేవుని మహింపరచాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం.